యూనివర్స్ ఆశీస్సులు పొంది ఈ ప్రపంచంలో మనం కోరుకున్న జాబ్ అయినా సరే, ఇల్లు అయినా సరే, రిలేషన్ అయినా సరే, ఏదైనా సరే పొందే అవకాశం సులభంగా ఉంటుందా? అసలు అది నిజమేనా? ఆ విశ్వశక్తి మనల్ని నిజంగా అనుగ్రహిస్తుందా? తన ఆశీస్సులు అందిస్తుందా? అయితే ఆ విశ్వాన్ని మనం ఎలా ప్రార్థించాలి? ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. ఈ బాహ్య సూచన మనకి ఎలా తెలియచేస్తుంది? అనంత విశ్వశక్తి అనుగ్రహంతోనే మనకి తెల్లవారుజామున 3:45కి మెలకువ రావటం, లేకపోతే కొన్ని సూచనలు ఈ ప్రకృతి ద్వారా, కొన్ని నెంబర్స్ ద్వారా, కొన్ని విశ్వ సంకేతాలు ఇంద్రధనుసు ద్వారా, సీతాకోక చిలుకల ద్వారా, ఇంకా రకరకాల సిగ్నల్స్ ద్వారా, సుగంధ పరిమళాల ద్వారా, మరెన్నో మంచి వ్యక్తుల సహవాసం ద్వారా అనేక రూపాల్లో తెలుస్తుంది. ఆ అనంత విశ్వశక్తితో మనతో కనెక్ట్ అయి ఉందంటానికి. అంత గాఢంగా మనం ఆ విశ్వశక్తి పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాహ్య సూచన అంటే మరో వ్యక్తి ఇచ్చే సలహానో, లేకపోతే అన్ని యుగాల్లోనూ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ అనంత విశ్వశక్తి మానవ జాతిని వారి జీవితాల్లోనూ, వారి ఆలోచనలోనూ ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది తన బ్లెస్సింగ్స్ ద్వారా. మత విశ్వాసాలే కావచ్చు, రాజకీయ సంప్రదాయాలే కావచ్చు, సాంస్కృతిక ఆచారాలే కానీ అన్నీ బాహ్య సూచనలకున్న శక్తి మూలాలే. అభివృద్ధి చెందుతూ నిలకడగా ఉంటున్నాయి అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతోనే. మనం ఆ శక్తిని విశ్వసించినప్పుడు, ఆ శక్తి యొక్క విశ్వ నియమాలను పాటించినప్పుడు, ఆ శక్తి రహస్యాలను తెలుసుకున్నప్పుడు మనల్ని మనం క్రమశిక్షణలోనూ మన ఆధీనంలోనూ ఉంచుకోవటానికి ఒక పనిముట్టిగా ఆ విశ్వశక్తి నియమాలు ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆ శక్తి మన ఆరా కలిగిన వాళ్ళని, మనలాంటి మంచి మనుషుల్ని మనకి పరిచయం చేస్తుంది ప్రపంచంలో. ఆ గొప్ప శక్తి అండర్లో ఉన్న వ్యక్తి ప్రపంచంలో అత్యద్భుతంగా దూసుకుపోతారు. ఆ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయిన వ్యక్తుల్లో అబ్రహాం లింకన్ అప్పట్లో ఆ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక అనామక వ్యక్తి, కేవలం చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ఎలా సాధ్యమైంది? ఆ లా ఆఫ్ అట్రాక్షన్, ఆ విశ్వశక్తితో నిద్రలు లేని రాత్రులు గడుపుతూ, ఎవరికి తెలియకుండా ఆ విశ్వశక్తితో ఎన్నో విషయాలు మాట్లాడుతూ తను చేసిన కృషి అంతా ఇంతా కాదు, అది ఎవరికి తెలియదు. ఇలా మనం అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తి ఇచ్చే బ్లెస్సింగ్స్ ప్రపంచంలో మరెవరు ఇవ్వలేరు. అంత గొప్పగా ఎదగాలంటే ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకం ఉండట్లేదా? లేకపోతే చిరాకేస్తుందా? కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? ఆ అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎలా సాధ్యము అన్నప్పుడు ఇక్కడ మీరు పలుమార్లు ఈ యొక్క నేను చెప్పే ఈ మాటలు మళ్ళా ప్లే చేయండి. తద్వారా ఆ విశ్వ జ్ఞానాన్ని మీలో ఉన్న ఆ నెగటివ్స్ బయటకు వెళ్ళిపోయి యూనివర్స్తో కనెక్ట్ అయ్యే విధానానికి సులువుగా మార్గం ఏర్పడుతుంది. ఇలా చెప్పండి: ఇవాళ నుంచి నా జ్ఞాపక శక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. నేను తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ, ప్రతి చోట ఆ అనంత విశ్వశక్తి నాకు జ్ఞాపకం ఉంచేలా చేస్తుంది. నేను తెలుసుకున్న ప్రతి విషయము స్థిరంగాను, స్పష్టంగాను మనసులో ఉంటుంది. ఆ అనంత విశ్వశక్తితో నేను చాలా సులభంగా కనెక్ట్ అవుతున్నాను. నేను ఆ గొప్ప శక్తి యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందుతున్నాను, జ్ఞానాన్ని పొందుతున్నాను. ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో అంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చిన అనంత విశ్వశక్తికి నా ప్రణామాలు. నేను ఆ గొప్ప శక్తి అండర్లో ఈ ప్రపంచంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గుర్తుంచుకోవాల్సుకున్న ప్రతి దాన్ని సరిగ్గా నా మనసుకు ఆ సమయంలో తడుతుంది.
నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తి విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా మరింత అద్భుతంగా మెరుగవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి నేను ఒక మంచి స్వభావాన్ని అలవర్చుకుంటాను. ఆ స్వభావంలో ఆనందం, సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపొందించుకుంటాను. అవి మానసిక స్థితులుగా రూపొందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా మరింత స్నేహభావాన్ని కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్న వారి ఆనందానికి, సద్భావనకి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమయమైన సంతోషకరమైన స్వభావాల వల్ల నా సామాన్య సహజ మనస్థితిగా మారుతుంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటున్నాను. ఆ అనంతమైన విశ్వ మేధస్సుకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. ఇది ప్రతిరోజు మీరు చెప్పడం ద్వారా 3 వారాల్లో అపారమైనటువంటి జ్ఞాపక శక్తి, అనంత విశ్వశక్తి ద్వారా సులభంగా పొందే అవకాశం 100% ఉందని చెప్పి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియజేస్తుంది. గొప్పగా జీవించాలంటే, గొప్ప ఆలోచనలను కలిగి ఉండాలంటే అలాంటి చురుకైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది? విశ్వ నియమాలు పాటించే ప్రతి ఒక్కరికి అద్భుతాలు జరుగుతాయి. వేరెవరిని ద్వేషించకూడదు. మనసులో ఆ అసూయ అనేది రాకూడదు. కల్మషం లేని హృదయంతో చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మాట మీద నిలబడే తత్వం, విశ్వ నియమాల ప్రకారం మనకు వస్తున్న ఆదాయంలో, జీతంలోనైనా బిజినెస్లోనైనా 10% ఆ విశ్వ నియమాల ద్వారా, ఆ గురువుల ద్వారా ఆకలిగా ఉన్న వారికి అందించబడినప్పుడు మీకు మరెన్నో రెట్లు తిరిగి మీకు అందుతాయని ఆ మహోన్నతమైన విశ్వశక్తి నియమాల్లోనే ఉంది. అది అద్భుతంగా ప్రపంచ కుబేరులు పాటిస్తూ మరింత లక్షాధికారులు, కోటీశ్వర్లు అవుతూనే ఉన్నారు. లక్షల కోట్లు వారి అకౌంట్లోకి వస్తూనే ఉన్నాయి. ఇది సీరియస్గా నిరూపితమైంది కూడా. మీరు ఏం కోరుకుంటున్నారు, దేన్ని ప్రేమిస్తున్నారు, అదే మీరు చేయాలి. మీ జీవిత కథలో మీకు ఇష్టం లేని వాటిని నిర్దాక్షిణ్యంగా మీరు వదిలేయాలి. వాటిని విశ్వ నియమాలకు అనుగుణంగా మీరు సృష్టించుకోవాలి. మీకు ఇష్టమైన వాటిని, మీరు ప్రేమించే వాటిని మీ మనసులో నింపుకోవాలి. అవి విశ్వ నియమాల ప్రకారం ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి, పంచభూతాలను ప్రేమించాలి, ప్రతి వస్తువు పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నిరంతరం మంచి ఆలోచనలే చేయాలి. వేరెవరికి మన వల్ల హాని జరగకూడదు. ఆ గొప్ప విశ్వ నియమాలు తెలుసుకుని అంత ఇష్టంగా మీలో మిమ్మల్ని ప్రేమించుకోవాలి. మీలో మీరు ప్రేమని నింపాలి. ఆ గొప్ప ఆత్మకు ప్రేమ మాత్రమే కావాలి. కాబట్టి ఆ గొప్ప ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఎప్పుడు ఉంటుంది. మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి దాన్ని మీ జీవితంలోకి రప్పించే విధంగా ఆ గొప్ప అయస్కాంత క్షేత్రం ప్రతిదాన్ని ఆకట్టుకుంటుంది. మీ జీవన చిత్రాల్లోకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు మీకు ఇష్టమైనవే మీ దగ్గరికి వస్తాయి. మీ ఆరా కలిగిన వాళ్ళే మీ జీవితంలోకి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర మోసపోరు. ఎందుకంటే అనంత విశ్వశక్తితో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు అగోచరమైన ఒక గొప్ప శక్తి ఏదో మిమ్మల్ని ముందుకు నెడుతూ ఉంటుంది. అలా నెట్టబడుతున్నప్పుడు చాలామంది ముందుకు పోక అక్కడే ఉండిపోతున్నారు. ఆ విశ్వ రహస్యాలు తెలియక వెనక్కు చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆ శక్తిని వ్యతిరేకిస్తున్నారన్నమాట. మీరు ఎప్పుడు ఎవరొకరి దగ్గర నేను మోసపోతానేమో, నన్ను ఎవరైనా మోసం చేస్తారేమనే ఆలోచనలు కనుక మీరు పదే పదిగా రప్పిస్తే మళ్ళీ మీరు ఆ విధంగా మోసపోతూనే ఉంటారట. వేరెవరు కారణం కాదు, మీరే కారణం. మీరు ప్రతిభావంతులని
నన్ను అందరూ అభినందిస్తున్నారని, నేను తెలివైన వ్యక్తినని, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉన్నానని పదే పదే చెప్పినప్పుడు దానినే మీరు సులభంగా పొందుతారు, మీ జీవితంలోకి అదే తీసుకొస్తుందని చెప్పబడుతుంది. మీ జీవితం ప్రేమ భావంతో నింపుకున్నప్పుడు ఆ అపరాధ భావాల ఆలోచనలు మీకు రావు. మోసపోతానేమో, ఫెయిల్ అవుతానేమో, ఆ జాబులో రాణించలేమో, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతానేమో, నా వల్ల కాదని ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ రావు. ఎప్పుడు ఆ మహోన్నతమైన విశ్వ నియమాలు పాటించినప్పుడు, మీరు ఆ విధంగా సైలెంట్గా, సీక్రెట్గా విశ్వ నియమాల ప్రకారం, ఆ విశ్వ రహస్యాల ప్రకారం మీరు దానం చేస్తున్నప్పుడు, మీ శరీరంలో కుడి చేతితో చేసింది మీ ఎడం చేతికే తెలియనప్పుడు అద్భుతాలు చూస్తారని చెప్పి అనంత విశ్వశక్తి చెప్తుంది. విశ్వ నియమాలు సీరియస్గా పాటించాలి. మిమ్మల్ని ఆ నియమాలు విడిచిపెట్టకుండా మీరు మీ శరీరంలోకి ఇంకించుకోవాలి, కణాల్లోను. అప్పుడు మీకు ప్రతికూల భావనలు మిమ్మల్ని విడిచిపెడతాయి. అప్పుడు మీరు ఎప్పుడూ చెప్పనంత గొప్ప కథ మీ గురించి చెప్పడం మొదలు పెడతారు. అద్భుతంగా మీ గురించి మీరే అద్భుత రచనలు చేస్తారు. ప్రేమశక్తి మీ జీవితంలో వెలుగును నింపి, ప్రేమశక్తి మీన్స్ ఈ సబ్ కాన్షియస్ మనసు, మీలోని ఆత్మ మీ జీవితాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది. ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప శక్తి. అదే సబ్ కాన్షియస్ మనసు. అన్ని విషయాల్లో ఆ సబ్ కాన్షియస్ మనసు మన ఇన్నర్ చైల్డ్ జయిస్తుంది అని తెలియచేస్తున్నారు. మనలో విశ్వం ఉంటుంది. ఏ రూపంలో? మన ఆత్మ రూపంలో కనెక్ట్ అయి ఉంటుంది. మన ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయినప్పుడు మనలోనే యూనివర్స్ ఉన్నట్లు లెక్క అవుతుంది. జీవితం మనకు అన్నీ ఇస్తుంది. ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు మనకేం కావాలో మనమే ఈ క్యాట్లాగ్ అని ఈ అందమైన ప్రపంచంలో ఆ క్యాట్లాగ్లో ఉన్నదాన్ని అనంత విశ్వశక్తికి మన కోరికలను తెలియచేయాలి, మన సబ్కాన్షియస్ మనసు ద్వారా. మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, మీ గొప్ప శక్తిని ప్రేమతో నింపినప్పుడు అది అయస్కాంత క్షేత్రంగా మారి దాన్ని అట్రాక్ట్ చేసినప్పుడు దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. మీ దగ్గరే ఉన్నంత గొప్ప శక్తి ప్రపంచంలో మరెవరి దగ్గర లేదంటుంది, మరెక్కడా లేదంటుంది. దాన్ని మీరు గాఢంగా ప్రేమిస్తే అది తప్పకుండా మీకు అన్ని అందిస్తుంది. మీరు కోరుకున్న వాటిని మీరు చూసినప్పుడు అవి కూడా మీతో సమానమైన ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. మీరు అట్రాక్ట్ చేసినప్పుడు అది అట్రాక్ట్కి గురవుతుంది. జీవితపు క్యాట్లాగ్లో మీకు కావలసినవి, నచ్చినవి, ఇష్టం లేనివి కూడా ఉంటాయి. వాటి పట్ల మీ ఆలోచనలు బట్టే మీరు కోరుకోవటమా, ఎంపిక చేసుకోవటం అనేది మీ దగ్గరే ఆ స్థితి ఉంది. మీరే కారణం. మీకు ఇష్టం లేని వాటిని, అందమైన పెద్ద ప్రపంచంలోని క్యాట్లాగ్లో మీకు ఇష్టమైన వాటిని తీసేయండి, వాటిని పట్టించుకోకండి. మీకు నచ్చిన వాటిని, యూనివర్స్ నియమాల ప్రకారం ఉన్న వాటిని, మంచివే ఏవైతే సత్యాలతో కూడుకుని ఉన్నాయో, ఏవైతే మంచి సుగుణాలో, ఏవైతే దైవత్వంతో కూడుకున్న ఉన్నవయో వాటిని ఎంపిక చేసుకోండి. వాటికి అవును అని సమాధానం చెప్పండి. మీరు అంగీకారం తెలపండి. ఆకర్షణ సూత్రం అనంత విశ్వశక్తి మీ భావాలన్నిటికీ స్పందిస్తుంది కనుక మీరిచ్చేదే ముఖ్యం. ఆకర్షణ సూత్రం అంటే అనంత విశ్వశక్తి యొక్క చట్టం. ఆ చట్టం నుంచి వేరెవరు తప్పించుకోలేరు. అమెరికా అధ్యక్షుడైన ఏ పెద్ద దేశపు ప్రధాని ఎవరైనా సరే తప్పు చేస్తే అనంత విశ్వశక్తి నుంచి, ఆ ఆకర్షణ సూత్రం నుంచి తప్పించుకోలేరట. ఎవరి విషయంలోనైనా మీరు తీర్పులు చేయకండి, విమర్శలు చేయకండి. ఇవి యూనివర్స్కి వ్యతిరేకం అన్నమాట. విశ్వ నియమాల్లో మీరు ఎవరిని తీర్పు చేయకండి, విమర్శలు చేయకండి. అవి మీ మీద కూడా చేసుకున్నట్లే అవుతుంది. ఎవరినైనా అభినందించినా, ప్రశంసించినా, శుభాకాంక్షలు చెప్పినా మిమ్మల్ని మీకు అభినందించుకున్నట్లే అలాంటి శుభాకాంక్షలు, అలాంటి ప్రశంసలు అవన్నీ మీకు ఎన్నో రెట్లు వస్తాయని యూనివర్స్ నియమాల్లో ఉంది. మీకు ఎందులోనైనా సరే, నాకు అది లేదు, ఇది లేదు, నాకు జాబ్ రాదేమో, నేను ఆ ఇల్లు కట్టలేనేమో, లైఫ్ పార్ట్నర్ని, అంత గొప్ప వ్యక్తిని నేను పొందలేనేమో, మంచి స్నేహితుడిని నేను ఆకర్షించలేనేమో అని అనుమానపడతా ఉంటే ఆ అనుమాన ప్రేమ రాహిత్యానికి అది సంకేతం అవుతుందంట. అదే విశ్వ నియమాల్లో ఉంది. మీరు ఇప్పుడు బాగున్నాను, ఎప్పుడో చేసిన పాతకాలంలో తప్పుని నెమరు వేసుకుంటూ, దాన్ని తలుసుకుంటూ 70mm స్క్రీన్లో చూస్తూ దేనంగా నన్ను వాళ్ళు మోసం చేశారు, నన్ను వీళ్ళు మోసం చేశారు తలుచుకుంటూ అందరికీ చెప్తూ దాన్నే అట్రాక్ట్ చేస్తుంటాను. మళ్ళీ మోసపోతూనే ఉంటారు. చూడండి, కావాలంటే
నేను అనుకున్నాను, చూసారా నన్ను మోసం చేశారని మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఎందుకు? దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన 10 సంవత్సరాల క్రితం దాన్ని ఇప్పుడు ప్లే చేస్తూ ఉంటారు మైండ్లో. విశ్వం ఏమనుకుంటుంది? అది నచ్చిందా అని. మళ్ళీ మోసపోవాలని కోరుకుంటున్నావా? నీకు నచ్చిందా అని మరొక చేతిలో మోసపోయేలా చేస్తుంది. వేరెవరో కారణం కాదు. మీ నమ్మకాలే, మీ ఆలోచనలే మీ ప్రపంచం. అది నిజం చేయటమే యూనివర్స్ పని. కాకపోయినా మీరు కోరుకున్నారు కాబట్టి. మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే, మీ వాస్తవాలే, మీ ఆలోచనలే, మీ లోపల అనుకుంటున్నవి బయట అనుకుంటున్నవే మీ జీవితంలోకి వస్తాయి. ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచి, మీ నమ్మకాల్లో నుంచి వచ్చింది. మీరు సృష్టిస్తేనే వచ్చింది. విశ్వ నియమాలకి వ్యతిరేకంగా సృష్టిస్తే వ్యతిరేకంగానే జరుగుతాయి. అనుకూలంగా సృష్టిస్తే ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదుగుతారు. మీరు నిజమని నమ్మినప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది అని విశ్వ నియమాలు చెప్తున్నాయి. మీరు చెప్పే కథ అది మంచిదైనా చెడ్డదైనా అదే మీ జీవిత కథ. మీరు చెప్తున్నారు కదా, మీరు సృష్టిస్తున్నట్లు లెక్క అవుతుంది. మీరు అద్భుతమైన జీవితాన్ని గురించి చెప్పండి. ఆకర్షణ సూత్రం విశ్వశక్తి దాన్ని నిజం చేస్తుందండి. మీకు కథ చెప్పటానికే బద్ధకంగా ఉన్నప్పుడు, సృష్టించడం రాకుండా ఉన్నప్పుడు, ఆ విజువలైజేషన్లో మీరు రాబోయే రోజుల్లో ఎంత అద్భుతంగా జీవిస్తారో ఆ ఊహలే రావట్లేదు అంటే మీలో నెగటివ్ బ్లాక్స్ ఉన్నాయని అర్థం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదని అర్థం. మిమ్మల్ని మీకు విలువ ఇవ్వట్లేదని అర్థం. అప్పుడు మీరు ప్రపంచంలో వాటిని ఎలా ఆకర్షిస్తారు? ఒక చెట్టుకి వాటరు ఆ మొక్కకి పోస్తేనే అది చిగురుస్తుంది. మీలో ప్రేమను నింపితేనే ఈ శరీరం అంతా తాజాగా అయస్కాంత క్షేత్రం అవుతుంది. 7 మహానగరాలకు విద్యుత్తును అందించే గొప్ప అయస్కాంత క్షేత్రం మన సబ్కాన్షియస్ మనసు. వారం రోజుల పాటు అందించే అంత గొప్పగా ఉంటుందంట. అది శక్తిని విడుదల చేసే తాళం చెవులు మీ దగ్గరే ఉన్నాయి. మీ విలువైన సంపద అగోచరంగాను అగ్రహ్యంగాను, అంటే అందనంత అద్భుతంగాను, అంటే ఏంటి? ఆ స్థాయిలో, అది అంతులేని స్థాయిలో దానిని ఎవరు ఎత్తుకుపోలేరు. మీరు మాత్రమే వాటిని ఎవరికైనా ఇవ్వగలరు. అలా ఇచ్చినప్పుడు మీకు అంతకన్నా ఎన్నో రెట్లు పొందుతారు. ఇది యూనివర్స్లో భాగం. విశ్వ నియమాలు. శక్తి సాధన విపరీతంగా పెరగాలంటే ప్రేమ శక్తిని వశపరుచుకునే శక్తివంతమైన మార్గాలన్నమాట ఇవన్నీ కూడా. అవి చాలా సులభంగాను సాధారణమైనవిగాను మీరు కోరుకుంటే మీకు ఆ శక్తి తాళం చెవి మీరు తీయగలుగుతారు. ప్రేమ తాళం చెవి అంటే ఆ సబ్కాన్షియస్ మనసులోకి మీరు పంపించే ఆలోచనలు రూపకల్పన చేయబడి ప్రపంచంలోకి మీ జీవితంలో ప్రేమ అనే అతి ముఖ్యమైన శక్తిగా మీరు ఎంచుకుంటే మీరు దేన్నైనా పొందుతారు అని చెప్తుంది. ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో మీలో ప్రేమ నింపాలి అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడాలి, మిర్రర్ టెక్నిక్ చేయాలి, అందంగా రెడీ అవ్వాలి. అలా మీరు రెడీ అయిన మీ సబ్కాన్షియస్ మనసుకు ఆ ప్రేమ శక్తికి మిమ్మల్ని మీరు చూపిస్తే జీవితంతో గాఢమైన ప్రేమలో మీరు పడండి. ఆ ప్రేమ భావాన్ని అంతకంతకి కొన్ని కోట్ల రెట్లు హెచ్చివేయండి. అదే మీ ప్రేమ భావన స్థాయి. ప్రేమ భావనకు పరిమితులు లేవు. మీరు మీరు ఎంతసేపు మాట్లాడతారో, మీరు ఎంతసేపు మీ డెమో ఇస్తారో, ప్రజెంటేషన్ ఇస్తారో, ప్రేమను మీలో ఉన్నంతసేపు అంత గొప్పగా మీరు ప్రసరించండి ప్రేమను. అసలు మీరు ప్రేమతోనే సృష్టించబడ్డారు కదా అని యూనివర్స్ చెప్తుంది. ఆ ప్రేమ లేకపోతే మీరు జన్మ తీసుకునేవాళ్ళే కాదు. మీలో ఉన్నంత ప్రేమను మీరు నమ్మగలిగినప్పుడు ఈ ప్రపంచం అనంత విశ్వశక్తి మీకు ఈ ప్రకృతిని, పంచభూతాలని అన్నిటి నుంచి ప్రేమను మీకు ఇస్తుంది. మీ జీవితమే ప్రేమ. అది ప్రకృతి సహజం, విశ్వవ్యాప్తం. మీరు తలచుకుంటే మీరు ఊహించలేనంత ప్రేమను ప్రసరించగలరు. 7 మహానగరాలకు, న్యూయార్క్ సిటీ లాంటి అతిపెద్ద మహానగరాలకు వారం రోజుల పాటు అందించగలిగే శక్తి మనలో ఉందంట. విద్యుత్ అందించగలిగే అంత అయస్కాంత క్షేత్రం మనలో ఉందని సైన్స్ పరంగా చెప్తున్నారు. మీరు జీవితంతో ప్రేమలో పడ్డప్పుడు అన్ని పరిమితులు, హద్దులు మాయమైపోతాయట.
అంత ఆరా కలిగిన విలువైన వ్యక్తుల్ని మీరు ప్రేమించగలుగుతారు, ఆకట్టుకోగలుగుతారు. మీలోని సబ్ కాన్షియస్ మనసు ఆ విధమైన పరిస్థితులను అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయిన గొప్ప శక్తి ఈ ప్రపంచాన్ని, పంచభూతాలను, ప్రకృతిని, మనుషులను, డబ్బుని, సంపదలను, ప్రేమను, సమస్తాన్ని మీకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉంటుంది. అర్థం చేసుకోండి, యూనివర్స్ నియమాలు పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితంలో ఎన్నో వరాలు